అందరూ మంచిగున్నారా? ఎలా బెండకాయ వేపుడు చేసుకుందాము. నేను అరకిలో బెండకాయలు తీసుకున్నా, శుభ్రంగా కడుక్కున్నా. మీరు కూడా అరకిలో బెండకాయలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా మీకు ఇష్టం వచ్చిన రకాలుగా కట్ చేసుకోవచ్చు. రౌండ్గా కట్ చేసుకోరు, పొడుగ్గా కట్ చేసుకోరు, మీకు నచ్చినట్టుగా కట్ చేసుకోరు. కట్ చేసుకున్న బెండకాయలను నల్లగా దాకా ఎంచుకోవాలి. బెండకాయలు నల్లగా అయినాయండి. ఎంచుకున్న బెండకాయలు పక్కన పెట్టుకోవాలి. బెండకాయ వేపుల్లో కావాల్సినవి పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఎల్లిపాయలు, కొత్తిమీర, కారపొడి, పసుపు, ఉప్పు, పలుకులు. పొట్టు తీసిన ఎల్లిపాయలు నేను 10 తీసుకున్నా. వీటిని ఎత్తగా దంచుకోవాలి. రెండు పావుల నూనె పోసుకోవాలి. నూనె కొద్దిగా గాలిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, నూనె గాలింది. మిరపకాయలు వేసుకోవాలి. మిరపకాయలు వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి. మిరపకాయలు గోలినాయి. పలుకులు వేసుకుంటున్నా. పలుకులు బాగా గోలాలి. నూరుకునే ఎల్లిపాయ ముద్దను వేసుకుని ఒక చెంచా పసుపు వేసుకోవాలి. వేయించుకున్న బెండకాయలు వేసుకోవాలి. ఇంకా రెండు చెంచాల కారం వేసుకుంటున్నా. ఒక చెంచా ఉప్పు వేసుకుంటున్నా. కూర అయింది. కొత్తిమీర వేసుకుంటున్నా. మా బెండకాయ వేపుడు రెడీ అయింది. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.